మంచి సినిమాలు మాత్రమే చూస్తాను, మంచి సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతాను. ధురంధర్ ది రివెంజ్. ఇండియా మొత్తం ఈ సినిమా గురించి డిస్కస్ చేసింది. పాకిస్తాన్లో కూడా డిస్కషన్స్ జరిగినాయి ఈ సినిమా గురించి. అలంకార్లో చూశాను విజయవాడలో. చాలా రోజులైంది సినిమా చూసి. నాకు సినిమా చూసిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఎట్లయితే మూవీ మేకర్స్ అందరూ ధురంధర్ని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నారో, యాజ్ అన్ ఆడియన్స్ మనం కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకోవాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు మాత్రమే థియేటర్లో చూడాలి అని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఓటీటీలో ఉండే సినిమాలు అంతకుముందు కొన్ని పిచ్చి సినిమాలు థియేటర్లో చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఒక సినిమా థియేటర్లో చూస్తున్నాం, మనం 3 hours టైం స్పెండ్ చేసి థియేటర్లో కూర్చున్నాం అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సాంగ్స్ అనో, లేదంటే ఫైట్స్ అనో, యాక్షన్ అనో, కామెడీ అనో, సెంటిమెంట్ అనో, ఏదో ఒకటి థియేటర్లో ఎంజాయ్ చేసే కంటెంట్ ఉండాలన్నమాట. మామూలు ఓటీటీ కంటెంట్స్ ఈ మధ్యన థియేటర్లో రిలీజ్ అయిపోతున్నాయి, వాటికి మళ్ళీ టికెట్ రేట్లు పెంచేస్తారు. ధురంధర్లో నాకు నచ్చింది ఏంటంటే, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ఇండియన్ సినిమా టికెట్ రేట్స్ పెంచలేదు. చాలా బాగా అనిపించింది నాకు. అలంకార్లో చూసాం అనమాట మూవీ. 6కి స్టార్ట్ అయింది. 6కి టికెట్స్ తీసుకున్నాం ఈవినింగ్ ఫస్ట్ షోకి. 6:40 అయింది, లోపల మ్యాట్నీ షో నడుస్తుంది. 6:40కి మ్యాట్నీ అయింది. 6:45కి ఫస్ట్ షో పడిపోయింది. మొత్తం హాల్ అంతా ఫుల్ విజిల్స్, ఏళ్ళు, గోళ్ళు. చాలా రోజులు అయింది ఒక సింగిల్ స్క్రీన్లో ఒక పెద్ద సినిమా చూసి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు, థియేటర్లో చూడండి. ఇది ఒక ప్రోపగండా అని చెప్తారు, చాలామంది ట్రై చేస్తారు ప్రోపగండాని ప్రూవ్ చేయడానికి. బట్ నో, ఇట్స్ నాట్ ఏ ప్రోపగండా మూవీ. ఇది కనుక బీజేపీ ప్రోపగండా అని చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సిన సినిమాలు. చాలా 100 చూపించవచ్చు. వాళ్ళు ఏం చూపించలేదు, జస్ట్ స్టోరీ మీద ఫోకస్ చేశారు, యాక్షన్ మీద ఫోకస్ చేశారు. కంటెంట్ చాలా బాగుంది. మూవీ లెంత్ కూడా 3 hours 49 minutes. సో వండర్ఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమా చూసిన తర్వాత నుంచి నేను మంచి సినిమాల గురించి మాత్రమే మాట్లాడదాం, మంచి సినిమాలు మాత్రమే చూద్దామని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ.